గౌరవ కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కావ్య గారికి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ శాసన మండలి వైస్ చైర్మన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, అట్లాగే కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మొత్తం ఆలోచన చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక ఎయిర్పోర్ట్లు ఇంకా హైదరాబాద్ కాకుండా ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు రావాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర నగరాలు కూడా 2 టైర్ సిటీస్ కూడా, టౌన్స్ కూడా ప్రపంచంతో కనెక్టివిటీ పొందేటట్టుగా మనం దీన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్ సహచరులందరూ కలిసి కేంద్రంలో వారిని ప్రత్యేకంగా కలిసి వారిని విజ్ఞప్తి చేయటం కూడా జరిగింది. అందులో భాగంగా మామున్నూరు దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ గురించి కానీ, ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గురించి కానీ ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. గౌరవ కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి ఈ 3 ఎయిర్పోర్ట్స్ సంబంధించి కూడా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని వారు చెప్పటం, అది ఒక మంచి శుభసూచకంగా మేము భావించడమే కాకుండా వారు చెప్పిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 1930లో నిజాం సమయంలో పెట్టినటువంటి మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఆనాడు పేరుగాంచినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ని వెంటనే మొదలు పెట్టాలని, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించిన భూమికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు రిలీజ్ చేసి దాదాపు 300 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రిలీజ్ చేసి ఆ భూమిని ఈ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టడం కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ వారికి ఒప్పజెప్పాలనేటువంటి సంకల్పంతో వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. 10 సంవత్సరాలు దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల మనం ఎయిర్పోర్ట్ పొందలేకపోయాం. తిరిగి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వెంటనే మనం ఆనాడు 2007లో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తిరిగి 2024 తర్వాత మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా ప్రయత్నాలు సఫలీకృతమై ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గౌరవ కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోవటం వల్లనే ఈరోజు మనం, నాకు తెలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక మంచి చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు ఎయిర్పోర్ట్స్ సంబంధించినంత వరకు. 29/1/26 నాడు ఈనాడు ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి అదనపు భూమిని అధికారికంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వారికి అందించేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని భూమికి సంబంధించినటువంటి వ్యవస్థని వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేయటమే కాకుండా
కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. అలాగే భవిష్యత్తులో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ సంబంధించి కూడా వెంటనే నిర్ణయాలు తీసుకొని వాటిని కూడా పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, అట్లాగే ఇంకా కొన్ని కూడా అడిగితే వారు మాట చెప్పారు, మీరు ల్యాండ్ చూపించండి, తప్పనిసరిగా వాటిని అదనంగా కూడా శాంక్షన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వారు చెప్పినందుకు నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, మరి కొండా సురేఖ గారు ప్రత్యేకంగా చెప్పారు, తెలుగు బిడ్డ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ తెలుగు గడ్డ మీద నుంచి ఉన్నటువంటి బిడ్డ ఈరోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ కేంద్ర మంత్రిగా ఉండటం, వారు ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ పైన తెలంగాణ రాష్ట్రం పైన కూడా అభిమానం చూపిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే దాన్ని శాంక్షన్ చేసి ఇవ్వటం నిజంగా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో వారి తెలంగాణ రాష్ట్రం పైన అవసరాలని గుర్తిస్తూ తప్పనిసరిగా చేస్తారని భావిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయవలసిందిగా స్పెషల్ సిఎస్ గారిని కోరుతున్నాను. చైర్మన్ గారు